క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు మొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ లక్నో. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరం భారతదేశపు తొలి ఏఐ సిటీగా అభివృద్ధి చెందుతుంది. యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏఐ సిటీ అభివృద్ధి కోసం ఈఓఐని జారీ చేసింది. క్వశ్చన్ నెంబర్ 2. ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. మొదటి సమావేశం 2022 జూన్లో ధర్మశాలలో, రెండవది 2023 జనవరిలో ఢిల్లీలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. కూడంకులం అణు విద్యుత్ ప్లాంట్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ రష్యా. తమిళనాడులోని కూడంకులం అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంది. దీనికోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్తో రష్యాలో సమావేశమయ్యారు. క్వశ్చన్ నెంబర్ 4. మస్రత్ ఆలం అనే వర్గం ఏ ప్రాంతానికి చెందింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్కు చెందిన మస్రత్ ఆలం వర్గాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 ఏళ్ల పాటు నిషేధించింది. ఈ వర్గాన్ని యూఏపీఏ చట్టం కింద చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 5. 2023 ఫోర్బ్స్ జాబితాలో పివి సింధు స్థానం ఎంత? ఆన్సర్ 16. భారత స్టార్ సెట్లర్ పివి సింధు 2023 ఫోర్బ్స్ జాబితాలో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఒక్క ట్రోఫీ కూడా నెగ్గని ఈ స్టార్ ప్లేయర్ సంపాదనలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. 2023లో సింధు సంపాదన $7.1 మిలియన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. బ్రేకింగ్ ది మోల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రఘురామ్ రాజన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్రేకింగ్ ది మోల్డ్ రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఆర్థికవేత్త రోహిత్ లాంబా సహకారంతో రాసిన ఈ పుస్తకంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించి వివరించారు. క్వశ్చన్ నెంబర్ 7. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డైల్ 112 ప్రాజెక్ట్ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో 445 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం BEL అత్యాధునిక హార్డ్వేర్, AI ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ టూల్స్ను అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్గా నిలిచాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో వార్నర్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో ఈ రికార్డును సాధించాడు. WTCలో 35 టెస్టులు ఆడిన విరాట్ ఇప్పటి వరకు 57 ఇన్నింగ్స్లో 2101 పరుగులు చేశాడు. ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. ఇటీవల ఏ భారతీయ రెజ్లర్ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది? ఆప్షన్ ఏ యోగేశ్వర్ దత్, ఆప్షన్ బి గీతా ఫోగట్, ఆప్షన్ సి KD జాదవ్, ఆప్షన్ డి పూజా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరి 10 మందికి వెళ్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.